శ్రీరామ్ మన జయప్రకాష్ నారాయణ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక మాట అన్నాడు. మీకు అది చెప్తా, చదివి వినిపిస్తాను. నేను అన్నదిగా ఇది ముందు ఈవీఎం యాక్ట్ అన్నారు, ఈ మధ్య మళ్ళీ ఓటు చోరీ అని కొత్తగా స్టేజ్ మీద తీసుకొస్తున్నారు. కానీ సందేశం ఏమిటంటే నిజంగా ఈవీఎం యాక్ట్ చేసి ఉంటే మళ్ళీ ఓటు చోరీ చేయవలసిన అవసరం ఉండదు బీజేపీకి. ఒకసారి మంచిగా మాట్లాడి చూడండి, మంచిగా వినిపిస్తాను మీకు. ఓటు చోరీ చేసి ఉంటే ఈవీఎం హ్యాకింగ్ చేయవలసిన అవసరం ఉండదు బీజేపీకి అయినా ఏ పార్టీకైనా కూడా అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఒకవేళ ఓటు చోరీ చేస్తే బీజేపీకి 400 సీట్లు పైన వచ్చేది కదా, రాలేదు కదా అని అంటా ఉన్నాడు. ఇంకోటి, ఒకవేళ ఈయన ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు అంటుండు. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చేసి ఉంటే మన బీజేపీకి 400 సీట్లు వచ్చు కదా. జయప్రకాష్ నారాయణ అంటుండు, నేను అనలేదు. అయితే వీళ్ళు చూడండి, అదే చెప్తే మన కర్ణాటకలో కూడా వచ్చు కదా, మన తెలంగాణలో వచ్చు కదా. అప్పుడు సుప్రీంకోర్టు పోయి ఎలక్షన్ కమిషనర్ లెటర్ పెట్టి ఆ ఎలక్షన్ కమిషనర్ను కలిసి ఇట్లా జరుగుతా ఉంది సార్, నాకు ఎవరు ఓటు ఎత్తలేరు సార్, వీళ్ళే ఓటు దోసుకుంటారు, వీళ్ళే అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు పోతాడు, ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ డిజాల్వ్ చేసి క్యాన్సిల్ చేసి పెడతారు. అవి అట్లా ఉంటుంది. వీడు ఇష్టమైన మాట్లాడతాడు. ఒక వీళ్ళ రాహుల్ గాంధీ కన్నా ఇక ఎవరో నేను చెప్పాను, కానీ వీళ్ళు చేసే పిచ్చట ఆయనకి ఎవరు అడ్వైజ్ ఉన్నారో ఎవరో తెలియదు. ఆయన పాపం అడ్డదారి పట్టించే తప్పుతో వాళ్ళు పట్టిస్తా ఉంటారు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే, మాకు సంబంధం లేదు, మేము బీజేపీ వాళ్ళకి సంబంధం లేదు. అది గిలా చేసుకుంటూ గిలా పోతే వాళ్ళకైనా ఓటేస్తారండి. ఇప్పటికే హిందూ సమాజం రక్తం ఉడుకుతా ఉన్నది, అంత సమాజం రక్తం ఉడుకుతా ఉన్నది. ఏం చేసారు, ఎన్ని తప్పు చేసారు, ఎంతమంది యువకులను చంపారు, ఎంతమంది వీళ్ళని చంపిండ్రు, ఇదే పని మీద ఉన్నారు యూత్ అంతా, మొత్తం తీస్తా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ ఏం చేసారు, అది అడ్డదారి పట్టించారు. పాపం 1932లో ఆయన పార్టీ పెట్టిండు అని ఈ రోజు బతుకుంటే మన ప్రపంచ నంబర్ 1 అయిపో. సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్క వేలించారు, ఆయనకు మొత్తం ఓట్లు ఆయనకు వస్తాయి. ఇటువంటి అరాచకాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. నువ్వేం చేసినా ఎన్ని ఫ్రీ అన్నా కూడా ఓటేసే పొజిషన్ లేదు. వాళ్ళ పిల్లల జీవితం నాశనం అయిపోద్దని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఊళ్ళలో కూడా రైతులు అనుకుంటా ఉన్నారు, యువకులు అనుకుంటున్నారు, ముద్దులు అనుకుంటా ఉన్నారు. జై శ్రీరామ్, జై హింద్.